షరా మామూలుగా ఇదివరకు ఎట్లయితే కేసీఆర్ గారి టైంలో ఉండేదో ఒక ఆటో అన్నకి ఫోన్ కొడితే మీ పొలం కాడికి వచ్చి మళ్ళీ యూరియా ఇచ్చిపోయే రోజులు మళ్ళీ తెచ్చే బాధ్యత మాది. దానికి మోడీ పేరు చెప్పి ఇంకోటి పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము చేయం. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే మోడీ ఉండే కదా, మరి అప్పుడు రాని యూరియా సమస్య ఈ చేతగాని అసమర్థుల వల్ల ఎందుకు వస్తున్నది ఆలోచన చేయండి. జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉండగా కూడా ఇంత పెద్ద దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మధ్యన కొత్తగా మహిళల్ని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టడంట. ఒకరిద్దరిని కూడా కాదు, నేను కోటీశ్వరులు చేస్తా అంటే సీతక్కని సురేఖక్కని చేస్తున్నాడేమో అనుకున్నా. కానీ ఆయనంట 1,000,000 మందిని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టాడంట ఆయన. 1,000,000 మందిని ఏది మొత్తం తెలంగాణలో. సో మనం నమ్మాలా ఇది. నేను ఒకటే కోరుతా ఉన్నా, మా సత్తుపల్లి వేదికగా మా సత్తుపల్లి మా తమ్ముళ్ళు మా అన్నల సమక్షంలో ఒకటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, అయ్యా కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు, కోటీశ్వరులు దేవుడెరుగు. నువ్వు దయచేసి లక్షాధికారులు చేయరని ఆయన వాళ్ళని. నువ్వు చెప్తేవి కదా 2,500 ఇస్తానంటివి కదా, సంవత్సరానికి 30,000, 5 ఏళ్లకి 1,50,000. నేను ఇవాళ చెప్తా ఉన్నా సత్తుపల్లి వేదికగా, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 1,67,00,000 మంది ఆడకూతుర్లు 18 ఏళ్లు పైబడ్డ వాళ్ళు ఎవరైతున్నారో అందరూ మీకోసం చూస్తా ఉన్నారు. మీరు గనక 1,67,00,000 మంది ఆడకూతుర్ల ఖాతాల్లో ఒక్కొక్కరి ఖాతాల్లో 1,50,000 రూపాయలు వేస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతగాని మాటలు దానికి మళ్ళీ చాంతాడంత బిల్డప్. కోటీశ్వరులను చేస్తా, కోటీశ్వరులు చేసేదేం లేదు నువ్వు, కానీ లక్షాధికారులు చేయి చూస్తా, అదొక్కటి చేసి చూపెట్టు నువ్వు.